Hello everyone, welcome back to channel. Today we are taking class 4 of percentage. So in previous class we are completed 13 problems. Now in this class we are continuing with the 14th problem. We are continuing from the 14th problem. Okay, question. 14th question. If 58 whole 1 by 3% of a number is subtracted from itself, we get 640. Find 131 whole 1 by 4% of the original number. ఒక సంఖ్య నుండి ఆ సంఖ్య యొక్క 58.1/3% తీసివేయగా ఫలితం 640. అయినా ఆ సంఖ్య యొక్క 131.1/4% విలువ ఎంత? ఆప్షన్స్ ఆర్ గివెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ 58 whole 1 by 3%? దీన్ని నేను పర్సంటేజ్ బ్రేక్ మెథడ్లో 50% ప్లస్ 8 whole 1 by 3%గా బ్రేక్ చేయొచ్చు. 50% 1 by 2, 8 whole 1 by 3% fraction 1 by 12. టు మేక్ ఇట్ లైక్ ఫ్రాక్షన్, వీటిని సజాతి భిన్నాలుగా మార్చడానికి నేను ఇక్కడ 6 మల్టిప్లై చేస్తున్నా. సో ఇక్కడ డినామినేటర్ 12, ఎల్సిఎం ఈజ్ 12, హారాలు సమానం కాదు కాబట్టి లవాలు ఉన్నట్టు కూడేయండి. 6 + 1 7. ఎస్, 58 whole 1 by 3% వాల్యూ ఈజ్ 7/12. అంటే నా ఒరిజినల్ నెంబర్ ఎంత అనుకుంటా? బేస్ వాల్యూని చూసి ఒరిజినల్ నెంబర్, దట్ ఈస్ ఇనిషియల్ వాల్యూ ఈజ్ 12 యూనిట్స్. ఇనిషియల్ వాల్యూ యూనిట్స్ 12 యూనిట్స్. 12 యూనిట్స్ లో నేను ఇంత పర్సెంట్ తగ్గించా అంటే ఇది తగ్గించింది. 12 యొక్క 58 whole 1 by 3% అంటే 7 వస్తుంది. ఫైనల్ వాల్యూ ఎంత అవుతుంది? 12 లో 7 యూనిట్స్ తగ్గిస్తే ఫైనల్ వాల్యూ 5 యూనిట్స్ అవుతుంది. ఇది రేషియో. ఓకే, ఫైనల్ వాల్యూ వీ గెట్ 640. ఆ సంఖ్య యొక్క 58.1/3 తీసివేస్తే ఫలితం 640. అనగా 5 యూనిట్స్ వాల్యూ 640. 5 యూనిట్స్ వాల్యూ 640. ఎన్ని టైమ్స్ చూద్దాం. ఇది 1 యూనిట్ వాల్యూ 5 1s are 5, 1 4, 5 2s are 10, 5 8s are 40. సో 1 యూనిట్ వాల్యూ 128. దెన్ ఆ సంఖ్యలో 131 whole 1 by 4% కావాలి. ఒరిజినల్ నెంబర్ ఈజ్ 12 యూనిట్స్. నౌ సీ 131 whole 1 by 4%. దీన్ని కూడా పర్సంటేజ్ బ్రేక్లో 100% అంటే 1 యూనిట్ ప్లస్ 31 whole 1 by 4% అంటే 5/16. 31 whole 1 by 4% అంటే 5/16. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇవన్నీ. 16 1 16 plus 5 21/16. నాకు కావాల్సింది 12 యూనిట్స్ వాల్యూ కావాలి. 1 యూనిట్ 128 అయితే 12 యూనిట్స్ వచ్చేసి 12 into 128. కానీ నాకు కావాల్సింది 12 యూనిట్స్ కాదు, ఒరిజినల్ నెంబర్ యొక్క 131 whole 1 by 4%. 131 whole 1 by 4% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 21/16. So multiply both side by 21/16. Here also multiply by 21/16. 16 1s are 16 8s are 128. నేను యూనిట్ డిజిట్ చెక్ చేసుకుంటా. 8 2s are 16, 6 యూనిట్ డిజిట్, 6 1s are 6. ఎస్, ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్ 6 ఉండాలి. చూడండి, 8 ఉంది కాదు, 6 ఉంది అవుతుంది, 8 ఉంది కాదు, 8 ఉంది కాదు. సో ఆన్సర్ ఈస్ 2016. ఆన్సర్ ఈస్ 2016. ఓకే, ఇలా ఇక్కడ రావాల్సింది పర్సంటేజ్ బ్రేక్ చేయడం, పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో ఎక్స్ప్రెస్ చేయడం రావాలి, అది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 427.27% of a number is added with 1/3 of the itself, then it becomes 12,920. Then find 20% of the original number. ఒక సంఖ్యలో 427.27% ఆ సంఖ్య యొక్క 1/3 వంతు కలపగా ఫలితం 12,920 అయినా ఆ సంఖ్య యొక్క 20% విలువ ఎంత? చూద్దాం. నేను 427, చూడండి, 427.27% నేను రెండు రకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 400 ప్లస్ 27.27%, 400% ప్లస్ 27.27%గా బ్రేక్ చేయొచ్చు. 100% అంటే 1 యూనిట్, 400% అంటే 4 యూనిట్,
ప్లస్ ఇది చూడండి 2727 ఇలా వచ్చినప్పుడు అది ఖచ్చితంగా డినామినేటర్లో 11 ఉంటుంది. ఇది 9కి ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ కాబట్టి 3/11. ఓకే రైట్. 11 4s are 44 plus 3 47/11 ఇది ఫ్రాక్షన్ వాల్యూ. ఓకే దీనికి ఒక సంఖ్య యొక్క 47/11 కి ఎంత యాడ్ చేయబడింది 1/3. దీనికి ఎంత యాడ్ చేయబడింది చూడండి. ఇక్కడ ఒక నంబర్, ఆ నంబర్ ఎంతో మనకు తెలియదు, x అనుకుంటున్నా. ఆ x యొక్క 47/11 కి x యొక్క 1/3 కలపబడింది. ఇలా x అనుకుంటే మనకి టైం వేస్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ రాంగ్. దీన్ని ఎలా చేస్తా నేను, ఇక్కడ డినామినేటర్ చూస్తున్నా 11, ఇక్కడ డినామినేటర్ 3. లెట్ ద నెంబర్ బి, మనకు కావాల్సిన నెంబర్ని ఈ హారాల యొక్క ఎల్సిఎం అనుకుంటా 33 యూనిట్స్. మనకు కావాల్సిన నెంబర్ ఏంటిది 33 యూనిట్స్. ఈ 33 యూనిట్స్ ఎలా వచ్చింది 47/11 ఈ ఫ్రాక్షన్ వాల్యూ డినామినేటర్ 11, దానికి 1/3 ఆఫ్ నెంబర్ కలపబడింది, అక్కడ డినామినేటర్ 3. ఈ 11 3 యొక్క ఎల్సిఎం అనుకుంటే నేను నాకు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. సో చూడండి ఇప్పుడు దీంట్లో ఏం చేసాము, ఫస్ట్ మనము 47/11, 33 యొక్క 47/11 ఎంత 11 1s 11 3s 47 into 3 అవుతుంది. 33 యొక్క చూడండి 33 యొక్క 47/11, 33 మన ఒరిజినల్ నెంబర్ అనుకుంటే దానిలో 427.27% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఇది. ఆ విలువ చూస్తున్నాం 11 1s 11 3s 347 340 120 3 7s 21 141 అవుతుంది వాల్యూ. ఇప్పుడు ఇదే నెంబర్ యొక్క 47/11 కి 1/3 కలపబడింది. 33 into 1/3 దట్ ఈస్ 11. ఎంత ఆన్సర్ 11. ఈ మొత్తం విలువ ఎంతమ్మా 141 plus 11 ఈక్వల్ టోటల్ 152 యూనిట్స్. ఈ 152 యూనిట్స్ వాల్యూ 12,920. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నాకు ఈ పర్సంటేజ్ కి ఒక నెంబర్ యొక్క ఈ పర్సంటేజ్ కి 1/3 ఆఫ్ ఆ నెంబర్ కలపబడింది. ఓకే కలపబడింది అంటే నేను ఈ ఫ్రాక్షన్ యొక్క వాల్యూని ఈ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ రెండు కలపబడింది. ఎలా, నాకు ఈ ఫ్రాక్షన్ లో డినామినేటర్ 11 ఉంది, ఈ ఫ్రాక్షన్ లో డినామినేటర్ 3 ఉంది. ఈ డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం అనుకుంటే నా క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. అందుకే 11 3s 33 నాకు కావాల్సిన నెంబర్ నేనే అజ్యూమ్ అనుకున్నా. దాంట్లో 47/11% అంటే 141, 1/3% అంటే 1/3 వాల్యూ అంటే 11, 141 plus 11 కలపబడింది, దట్ ఈస్ 152 యూనిట్స్. 152 యూనిట్స్ వాల్యూ 12,920. బట్ 1 యూనిట్ వాల్యూ నాకు కావాల్సింది, ఒక యూనిట్ వాల్యూ ఎంత 12,920/152. దిస్ ఈస్ 1 యూనిట్ వాల్యూ. కానీ నాకు కావాల్సింది ఫైండ్ ద 20% ఆఫ్ ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్ ఎంతమ్మా, ఒరిజినల్ నెంబర్ ఈస్ 33 యూనిట్స్. ఒరిజినల్ నెంబర్ ఈస్ 33 యూనిట్స్. సో 1 యూనిట్ ఇంత అయితే నాకు కావాల్సింది 33 యూనిట్స్ వాల్యూ, దట్ ఈస్ 33 into 12,920/152. కానీ ఒరిజినల్ వాల్యూ కంప్లీట్ కాదు నాకు. ఒరిజినల్ వాల్యూ యొక్క 20% ఫ్రాక్షన్ వాల్యూ 1/5. సో బోత్ సైడ్స్ నేను ఏం చేస్తున్నా 1/5 చేస్తున్నా. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయడం కొంచెం కష్టం కాబట్టి నేను డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ మీద పోతున్నా. ఇక్కడ ఏం చేస్తానంటే నేను న్యూమరేటర్ ఇక్కడ చేస్తాను, ఇక్కడ వాల్యూ న్యూమరేటర్ యొక్క డిజిటల్ సమ్, డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ చూస్తాం. డిజిటల్ సమ్ అంటే డిజిట్స్ ని యాడ్ చేసుకుంటా పోవడం. యాడ్ చేసేటప్పుడు 9ని వదిలేయవచ్చు. చూడండి 9 వదిలేస్తా నేను, 2 2 4 ప్లస్ 1 5, 3 ప్లస్ 3 6, 6 into 5 6 5 30 అంటే 3. న్యూమరేటర్ డిజిటల్ సమ్ ఎంత 3. డినామినేటర్ చూడండి 5 ప్లస్ 1 6, 6 2 8, 8 into 5 40, 40 అంటే 4. కానీ నేను ఏం చేయాలి, నాకు కావాల్సింది ఏమిటంటే ఇక్కడ డినామినేటర్ డిజిటల్ సమ్ 1 వచ్చేటట్టు చూసుకోవాలి. 1 రావాలంటే ఇది దీన్ని 7 చే, అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా 7 చే మల్టిప్లై చేస్తున్నా. 7 3s 21, మళ్ళీ 2 plus 1 యాడ్ చేస్తే డిజిటల్ సమ్ 3. 7 4s 28, 2 plus 8 యాడ్ చేస్తే 10, మళ్ళీ యాడ్ చేస్తే 1. సో డినామినేటర్ డిజిటల్ సమ్ 1. ఫైనల్లీ ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ వచ్చేది 3 అమ్మ.
ఒక్కసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ ఏది 3 అవుతుంది. 5 6 11 ప్లస్ 1 12 1 ప్లస్ 2 3 అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి 10 ప్లస్ 4 14 5 అవుతుంది డిజిటల్ సమ్. 7 3 10 1 అవుతుంది డిజిటల్ సమ్. 5 ప్లస్ 1 6 అవుతుంది డిజిటల్ సమ్ కాదు. సో ఆన్సర్ ఈస్ 561. ఆన్సర్ ఈస్ 561. క్యాలిక్యులేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి టైం పడుతుంది. అదే మీరు సొంతంగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా చేసుకుంటూ పోతే స్పీడ్ అవుతుంది. సో ఇదొక టెక్నిక్, ఎల్సిఎంని మన నెంబర్ అనుకోవడం, క్యాలిక్యులేషన్లో డిజిటల్ సమ్ ఉపయోగించి ఆన్సర్ని గుర్తుపట్టడం. నెక్స్ట్ క్వశ్చన్ 16th one. Important questions. There are two numbers. When first number is increased by 160%, the obtained number is 86 less than the second number. This is first statement. This is first statement. And if the first number increased by 110, then the obtained number is 200 less than the second number. Find out the sum of two numbers. We have to find the sum of two numbers. రెండు సంఖ్యలలో మొదటి సంఖ్యను 160% పెంచగా ఫలితం రెండవ సంఖ్య కన్నా 86 తక్కువ. మొదటి సంఖ్యను 160% పెంచితే వచ్చే ఫలితం రెండవ సంఖ్య కన్నా 86 తక్కువ. మరియు మొదటి సంఖ్యకు 110 కలుపగా వచ్చు ఫలితం రెండవ సంఖ్య కన్నా 200 తక్కువ. అయినా ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత? ఇక్కడ రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ మొదటి సంఖ్యకి రెండవ సంఖ్యకి ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ మధ్యన 2 రిలేషన్స్ ఉన్నాయి. ఆ 2 రిలేషన్స్ ని ప్రజెంట్ చేస్తే ఆన్సర్ అయిపోయింది. చూద్దాం. ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్. ఓకే, నేను ఫస్ట్ నెంబర్ ఎంత పెంచాను? ఫస్ట్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 160%. ఈ నెంబర్ ఎంతో మనకు తెలియదు, కానీ యాక్చువల్ దీన్ని ఎంత ఇంక్రీజ్ చేశా? 160% ఇంక్రీజ్ చేశా. ఎంతో కొంత నెంబర్ వచ్చింది, ఆ నెంబర్ ఎంతనో మనకు తెలియదు. ఫస్ట్ నెంబర్ నేను 160% ఇంక్రీజ్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది. ఫస్ట్ స్టేట్మెంట్లో నేను సెకండ్ నెంబర్ను మాత్రం టచ్ చేయలేదు, దాన్ని ఏమీ మార్చలేదు. సెకండ్ నెంబర్గానే ఉంది. అప్పుడు ఈ రెండింటి మధ్య భేదం చూడండి. when first number is increased by 160%, the obtained number is 86 less than the second number. సెకండ్ నెంబర్ కంటే వచ్చిన నెంబర్ సెకండ్ నెంబర్ కంటే 86 తక్కువ. ఈ రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 86. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. if the first number is increased by 110, ఫస్ట్ నెంబర్ని నేను 110% పెంచిన, 110 కలిపిన, పెంచడం కాదు, ఓన్లీ 110 కలపడం. రెండవ సంఖ్య కన్నా 200 తక్కువ. మొదటి సంఖ్యకు 110 కలిపితే రెండవ సంఖ్య కన్నా అది 200 తక్కువ, అంటే ఈ విలువలు రెండు సమానం. ఇది రెండవ స్టేట్మెంట్. మొదటి సంఖ్య యొక్క 110 కలిపిన, మొదటి సంఖ్యకు 110 కలిపి ఆ విలువ రెండవ సంఖ్య కన్నా 200 తక్కువ, అనగా ఈ రెండు సమానాలు. దీని నుంచి నాకు రెండవ సంఖ్యకి మొదటి సంఖ్యకి మధ్య భేదము 310 వస్తుంది. అంటే ముందు ఈ రెండింటి మధ్య భేదం ఎంత ఉండే? ఈ రెండింటి మధ్య తేడా 310 ఉండే. కంక్లూజన్ అయిపోయింది. ఫస్ట్ మొదటి సంఖ్యకి రెండవ సంఖ్య మధ్య తేడా ఇది. మొదటి సంఖ్య 160% పెంచిన తర్వాత రెండవ సంఖ్యను ఏమాత్రం మార్చకుండా ఉంటే ఆ రెండింటి మధ్య తేడా 86. మొదట ఉన్న తేడా తర్వాత తగ్గింది. ఎందుకు తగ్గింది? మొదటి సంఖ్యను 160% పెంచడం వలన తగ్గింది. ఎంత వచ్చింది మార్పు ఈ రెండిట్లో తేడా? ఈ రెండిట్లో తేడా చూడండి. ఆ 10 నుంచి 6 పోతే 4, నెక్స్ట్ 30 నుంచి 8 పోతే 22, 224. ఈ తేడా ఎంత? మొదట తేడా ఎంత ఉండే రెండింటి మధ్య భేదము, ఆ తర్వాత రెండింటి మధ్య భేదం ఇదైంది. ఎందుకు ఈ భేదం తగ్గింది? ఈ రెండు సంఖ్యల భేదం 310 నుంచి 86కి ఎందుకు తగ్గింది అంటే మొదటి సంఖ్యను 160% పెంచడం వలన తగ్గింది. అనగా 160% విలువ 224. మనకు కావాల్సింది ఆ రెండు సంఖ్యల మొత్తం. ఆ రెండు సంఖ్యల మొత్తం ముందు ఫస్ట్ ఏదో ఒక నెంబర్ని కనుక్కుందాం. ఇది ఏ సంఖ్య యొక్క
ఫస్ట్ నెంబర్కి యొక్క 160% విలువ 224. మనం పెంచింది ఫస్ట్ నెంబర్ని కాబట్టి. రైట్, నేను ఇరువైపులా 16 చే డివైడ్ చేస్తున్నా. 16 చే డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 10% ఆఫ్ ఫస్ట్ నెంబర్. 10% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ 16 అక్కట్లో 16, 6 4 16 4 64. కానీ నాకు కావాల్సింది 100%. 100% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఇంటూ 10 చేద్దాము, ఇక్కడ 140 అవుతుంది. అంటే 100% ఆఫ్ ఫస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ 140. కానీ ఫస్ట్ నెంబర్ కంటే ఇది ఎంత ఎక్కువ? ఫస్ట్ నెంబర్ వాల్యూ 140 వచ్చింది. 140 కంటే ఇది 310 ఎక్కువ, కాబట్టి 450 అవుతుంది. అప్పుడు ఆ రెండు సంఖ్యల మొత్తం 140 ప్లస్ 450 590. ఆన్సర్ ఈజ్ 590. ఓకే, ఈ విధంగా షార్ట్ ట్రిక్లో చేయొచ్చు దీన్ని. ఈ క్వశ్చన్కి సంబంధించి నా నోటి నుంచి వచ్చే లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఆ లాంగ్వేజ్లోనే ఆన్సర్ దాగి ఉంది. నెక్స్ట్, the sum of two numbers is 520. The sum of two numbers is 520. If the bigger number is decreased by 4%, bigger number is decreased by 4% and the smaller number is increased by 12%, then the numbers obtained are equal. Find the smaller number. రెండు సంఖ్యలు మొత్తం 520. వాటిలో గరిష్ట సంఖ్యను 4% తగ్గించి కనిష్ట సంఖ్యను 12% పెంచగవచ్చు. ఫలితాలు సమానాలు అయినా కనిష్ట సంఖ్య ఎంత? నేను గరిష్ట సంఖ్య x అనుకుంటా. గరిష్ట సంఖ్య x. దిస్ ఈస్ గరిష్ట సంఖ్య, గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటర్ నెంబర్ ఈజ్ x. స్మాలర్ నెంబర్ నేను y అనుకుంటా. కనిష్ట సంఖ్యను స్మాలర్ నెంబర్ను y అనుకుంటా. అయితే మనకు తెలుసు ప్రతి సంఖ్య దానికదే 100%. ఎవ్రీ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈస్ 100%. ఇక్కడ మనం గరిష్ట సంఖ్యను ఎంత తగ్గించాము? 4%. ప్రతి సంఖ్య దానికదే 100%. 4% తగ్గియగా 96% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు కనిష్ట సంఖ్యను 12% పెంచాము. అంటే ఆల్రెడీ ఇది 100% అనుకుంటే ఇంకా 12% పెరిగింది. 12% ఆఫ్ y. ఓకే, రైట్. పర్సంటేజ్ క్యాన్సల్. 16 6 16 96, 16 112. మనకు తెలుసు రేషియో ఎలా రాయాలో. x is to y 7:6. x is to y equal what? 7:6. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఇచ్చిండు. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 520. ఈ గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్యల మొత్తము 520. మొత్తం అనగా వాటి నిష్పత్తి మొత్తం 7 + 6 ఎంత? 13 యూనిట్ల విలువ 520. 13 యూనిట్ల విలువ 520 అయితే 1 యూనిట్ విలువ 13 4 52. 1 యూనిట్ విలువ 40. మనకు కావాల్సింది కనిష్ట సంఖ్య. కనిష్ట సంఖ్య యొక్క నిష్పత్తి 6 యూనిట్స్, దట్ ఈస్ 240. 6 యూనిట్స్ value is 240 is the our answer. 18th one, very important. పూర్తిగా లాంగ్వేజ్ యొక్క ఆట. క్యాలిక్యులేషన్ ఏముండదు. ఆ లాంగ్వేజ్ డెవలప్ కావాలి. లాంగ్వేజ్ని బట్టి స్టేట్మెంట్ రాయగలగాలి, అంతే చాలు. నెక్స్ట్ క్వశ్చన్, 18th one. If decreasing 120 by x%, decreasing 120 by x% gives the same result as increasing 40 by x%, then x% of 120, then x% of 210 is what percent less than x plus 20% of 180. ఓకే, 120ను x% తగ్గించి 40ను x% పెంచగా వచ్చు ఫలితాలు సమానాలు. అయినా 210లో x% విలువ 180లో x plus 20% కంటే ఎంత శాతం తక్కువ? మొత్తం లాంగ్వేజ్ యొక్క ఆట. లాంగ్వేజ్ తప్ప క్యాలిక్యులేషన్ ఏమి ఉండదు. ఆ లాంగ్వేజ్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ రాయగలగాలి, అదే గొప్ప విషయం. చూద్దాం. We know that
ఎవ్రీ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 100%. మనం ఫస్ట్ ఏం చేశారు, 120ని 120 యాక్చువల్లీ దానికి అది 100%. 120 యాక్చువల్లీ దానికి అది 100%. అయితే దాన్ని ఎంత శాతం తగ్గించారు, x శాతం తగ్గించారు. ఓకే, 120 is itself is 100%, but it is reduced by x%, that is 100 minus x%. This value is equal to, ఈ విలువ దేనికి సమానము, 40ను x శాతం పెంచాలి. చూడండి 40 దానికది 100%, దానికది 100%, కానీ దాన్ని ఎంతకు పెంచిండు, x శాతం పెంచిండు, 100కు x శాతం పెంచిండు. సో ఇది స్టేట్మెంట్. ఇదంతా లాంగ్వేజ్ గేమ్ అనమాట, లాంగ్వేజ్ అర్థమైతే సరిపోతుంది. సో 41s ఆర్ 43s ఆర్ పర్సంటేజ్ గెట్స్ క్యాన్సర్. 3 into 100 300, 4 into 100 400. ఈ ప్లస్ 300 అడిగితే మైనస్ 300 అవుతుంది. 400 మైనస్ 300 దట్ ఈస్ 100. సారీ అండి, 4 1s are 4 3s are. ఓకే, 3 into 100 300, 1 into 100 100. ఈ ప్లస్ 100 తీసుకొస్తే మైనస్ అవుతుంది. 300 మైనస్ 100 దట్ ఈస్ 200. నెక్స్ట్ మైనస్ 3x, ఇక్కడ ప్లస్ x, టోటల్ RHSలో 4x. 4 1s are 4 50s are, దట్ ఈస్ x వాల్యూ ఈజ్ 50. బట్ అడిగింది మనకి 2 టైప్స్ ఉన్నాయి. 210లో x%, x వాల్యూ ఇస్ 50%, దట్ ఈస్ రేషియో తీసుకుందాం. 210లో 50% వాల్యూ హాఫ్. 180లో x ప్లస్ 20%, 180లో x వాల్యూ 50 ప్లస్ 20 70%, 7/10. ఈ రేషియో తీసుకుంటే 0 0 కట్, 7 1s 7 3s, 2 1s 2 5s are cut, 5 3s again 3 1s 3 6, 6/5, 1 is to 6/5, that is 5 is to 6 ఫైనల్ వస్తుంది. మనకేమడు 210లో x%, 180లో x ప్లస్ 20% కంటే దీనితో పోలుస్తున్నాము. సో బేస్ వాల్యూ ఈజ్ 180లో x ప్లస్ 20%. దిస్ ఈజ్ అవర్ బేస్ వాల్యూ. దీనికంటే ఇది ఎంత తక్కువ, హౌ మచ్ పర్సెంట్ లెస్ దెన్ దిస్ వాల్యూ ఫ్రమ్ దిస్ వాల్యూ. దీనికంటే x ప్లస్ 20% ఆఫ్ 180 కంటే x% ఆఫ్ 210 ఎంత తక్కువ. సో బేస్ వాల్యూ ఇస్ దిస్ వన్. సో 6 కంటే ఇది ఎంత తక్కువ, ఒకటి తక్కువ, 1/6 తక్కువ. 1/6 నథింగ్ బట్ 16 whole 2/3%, 16 whole 2/3% తక్కువ. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది, లాంగ్వేజ్ని ఈక్వేషన్గా మార్స్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A basket contains 300 mangoes. 75 mangoes were distributed among some students. Find the percentage of mangoes left in the basket. బాస్కెట్లో ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయో వాటి పర్సంటేజ్ కావాలి. ఒక బుట్టలో గల 300 మామిడి పండ్లలో 75 పండ్లు విద్యార్థులకు పంచారు. అయినా బుట్టలో మిగిలిన పండ్ల శాతం ఎంత? ఇనిషియల్ వాల్యూ బుట్టలో 300 ఉంటే నేను 75 పంచేసిన, ఫైనల్గా బుట్టలో ఎంత ఉంది, 225 ఉన్నాయి. ఇప్పుడు ఉన్న వాటి పర్సంటేజ్ కావాలి. పర్సంటేజ్ ఎప్పుడు కూడా అసలు మీద లెక్కించబడుతుంది. సో దీని రేషియో తీసుకుందాం. ఫిఫ్టీ పోద్దా, చూద్దాం. 25 చూద్దాం. 5 4s are 20, 5 5s are 25, 5 60s are again 15 4s are 15 3s are 4:3. అంటే యాక్చువల్లీ బుట్టలో రిమైనింగ్ పండ్లు ఎంత ఉన్నాయి, 3 ఉన్నాయి. మొత్తం పండ్ల శాతం 4 యూనిట్లు అయితే బుట్టలో 3 యూనిట్లు మిగిలినాయి. 3/4 నథింగ్ బట్ 75%. ఎందుకు 1/4 25% అయితే 3/4 75%. బుట్టలో ఉన్న పండ్లు మిగిలిన పండ్లు, మనకు పంచిన పండ్లతో ఇక్కడ అవసరం లేదు, కేవలం మిగిలిన పండ్ల యొక్క శాతం కావాలి.
అంటే 225ను 300తో పోలుస్తున్నాం. 225 300లో ఎంత? నేను క్యాల్కులేషన్ కోసం క్యాన్సిల్ చేస్తే 4:3 అంటే 3 4లో ఎంత? 3/4% ఎంత? 3/4 అంటే 75% అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్. With reference to a number greater than 1, the difference between itself and its reciprocal is 25% of the sum of itself and reciprocal. Okay. By how much percentage is the fourth power of the number greater than its square? Correct to 1 decimal place. ఒకటి కంటే పెద్దదైన ఒక సంఖ్య మరియు దాని వృత్క్రమంలో భేదం ఆ సంఖ్య మరియు దాని ఉత్క్రమాల మొత్తంలో 25% అయినా ఆ సంఖ్య యొక్క 4వ ఘాతము ఆ సంఖ్య యొక్క వర్గం కంటే ఎంత శాతం ఎక్కువ? ఒక దశాంశ స్థానానికి సవరించి చెప్పాలి. రైట్. మనం వాట్ ఈస్ రెసిప్రోకల్? 3 రెసిప్రోకల్ ఆఫ్ మల్టిప్లికేటివ్ రెసిప్రోకల్ మీన్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/3. 3 యొక్క వ్యుత్క్రమం 1/3. వ్యుత్క్రమం అనగా గుణకార విలోమం, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంతే. సిమిలర్లీ ఎక్స్ అనుకున్నాం అనుకోండి ఒక నెంబరు, దాని యొక్క గుణకార విలోమం 1/x అవుతుంది. వ్యుత్క్రమం x యొక్క వ్యుత్క్రమం 1/x. ఇది కాన్సెప్ట్ తెలిసింది అందరికి. రైట్. ఫస్ట్ క్వశ్చన్ కాన్సెప్ట్ చూద్దాం ఇక్కడ. విత్ రెస్పెక్ట్ టు ఎ నెంబర్ లెట్ with reference to a number greater than 1, let x is a number which is greater than 1. ఒక సంఖ్య x అనుకున్నాం, అది 1 కంటే ఎక్కువ అనుకున్నాం. ఓకే. The difference between itself and its reciprocal. ఒక సంఖ్య మరియు దాని ఉత్క్రమంలో భేదం. సంఖ్య x దాని ఉత్క్రమం 1/x, ఈ రెండింటి భేదం. And the difference between itself and its reciprocal is, next line start అవుతుంది, 25% of the sum of itself and its reciprocal. ఆ సంఖ్య మరియు దాని ఉత్క్రమాల మొత్తం, సంఖ్య x దాని ఉత్క్రమం 1/x, వాటి మొత్తం ప్లస్ వాటి మొత్తంలో 25%. 25% 25% నథింగ్ బట్ 1/4. బోత్ ఆర్ ఈక్వల్. సంఖ్య దాని ఉత్క్రమాల భేదము ఆ సంఖ్య దాని ఉత్క్రమాల మొత్తంలో 25%. ఇది కండిషన్. ఈ కండిషన్ వస్తే ఆన్సర్ అయిపోయింది. 4 into something, 4 into x minus 1/x equal 1 into x plus 1/x. 4 డిస్ట్రిబ్యూట్ చేద్దాం. 4x ఇక్కడ 1x, ఈ 1x ఇటు వస్తే మొత్తం 3x. ఇక్కడ 1/x మైనస్ 4/x అటు పోతే టోటల్ 5/x. నేను వేరియబుల్స్ అని ఒక సైడ్, వాల్యూస్ అని ఒక సైడ్ చేస్తున్నాను. x ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఈ న్యూమరేటర్ అటు పోతే డినామినేటర్ అవుతుంది 5/3. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ దీన్ని అట్టే ఉంచాలి. ఏం కావాలి ఇప్పుడు? సో హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ ద ఫోర్త్ పవర్ ఆఫ్ దట్ నెంబర్? So number is x. Number is x. See that its fourth power is x power 4. Its fourth power is x power 4. ఆ సంఖ్య యొక్క 4వ ఘాతం, సంఖ్య x కాబట్టి దాని 4వ ఘాతం x ఘాతం 4. ఆ సంఖ్య యొక్క వర్గం కంటే ఈ సంఖ్య యొక్క వర్గం, స్క్వేర్ ఆఫ్ దిస్ నెంబర్ ఇస్ x స్క్వేర్. ఈ రెండింటి రేషియో చూడండి, కట్ అయిపోతే ఇక్కడ x స్క్వేర్ ఈజ్ టు 1. x స్క్వేర్ 1 జా, x స్క్వేర్ జా, కట్ అయిపోతే x స్క్వేర్ ఇస్ టు 1. కానీ మనకి x స్క్వేర్ వాల్యూ ఎంత? 5/3 ఈజ్ టు 1 అనగా 5:3. అంటే ఆ సంఖ్య యొక్క 4వ ఘాతం 5 భాగాలు ఉంటే ఆ సంఖ్య యొక్క వర్గం 3 భాగాలు ఉంటుంది. ఇక్కడ క్యాన్సిలేషన్ చేయకుండా ఉంచండి, క్యాన్సిల్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. అయితే మనకేం కావాలి? సంఖ్య యొక్క 4వ ఘాతం సంఖ్య యొక్క వర్గం కంటే ఎంత శాతం ఎక్కువ? చూడండి, వర్గం 3 యూనిట్లు అయితే దాని యొక్క 4వ ఘాతం 5 యూనిట్లు. ఎంత ఎక్కువ? 2 యూనిట్లు. బేస్ వాల్యూ వర్గం కంటే ఎంత ఎక్కువ? ఇది వర్గం కంటే
2/3 nothing but 16.66%. 66 point, sorry. 1/3 is 33.33%. 2/3 is 66.66%. కానీ ఆన్సర్ని ఒక దశాంశ స్థానాన్ని సవరించాలి. 66 నియర్ బై 70, that is 66.7%. సో ఆన్సర్ ఈస్ డి. మళ్ళీ ఒకసారి చెప్తున్న క్వశ్చన్. ఒక సంఖ్య దాని యొక్క ఉత్క్రమాల భేదము ఆ సంఖ్య ఉత్క్రమాల మొత్తంలో 25%. అప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే నాకు 3x = 5/x వస్తుంది, x² = 5/3. దీన్ని అట్నే ఉంచుతాం. ఎందుకు దీన్ని ఉంచుతున్నా, క్వశ్చన్కి రిలేట్ ఉంది కాబట్టి. సంఖ్య యొక్క 4వ ఘాతం, సంఖ్య x, దాని 4వ ఘాతం x⁴, దాని 2వ ఘాతం కంటే వర్గం కంటే ఎంత ఎక్కువ, వర్గం x². ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే వచ్చేది x² 1. x² వాల్యూ 5/3, 5/3 1, 5:3. అనగా ఈ నిష్పత్తి దేనిది, x⁴ x². 4వ ఘాతం 5 యూనిట్లు ఉంటే 2వ ఘాతం 3. ఈ 2వ ఘాతం కంటే 4వ ఘాతం ఎంత ఎక్కువ, 2. దేంతో పోలుస్తున్నాం, బేస్ వాల్యూ ఈజ్ x². కంటే వర్గం కంటే 2 ఎక్కువ. 2/3, 1/3 is 33.33%, 2/3 66.66%. ఒక దశాంశ స్థానాన్ని సవరిస్తే 66 70కి దగ్గర కాబట్టి 66.7%. నెక్స్ట్ క్వశ్చన్ 21. నెక్స్ట్ మోడల్ అమ్మాయి యాక్చువల్. నెక్స్ట్ మోడల్స్, న్యూ మోడల్. Two numbers are less than a third number by 30% and 37% respectively. The percent by which the second number is less than the first is. రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కన్నా 30% మరియు 37% తక్కువ అయినా రెండవ సంఖ్య మొదటి సంఖ్య కన్నా ఎంత శాతం తక్కువ చూద్దాం. రెండవ సంఖ్య మొదటి సంఖ్య కన్నా అంటే ఇది మన బేస్ వాల్యూ అవుతుంది. ఫస్ట్ నెంబర్ ఈజ్ అవర్ బేస్ వాల్యూ. ఎస్, we have 3 numbers 1 2 3. 2 numbers are less than a third number by 30% and 37%. So let us suppose first number is 100. మనము థర్డ్ నెంబర్ 100 అనుకుందాం. మూడవ సంఖ్యను 100 అనుకుంటే మొదటి సంఖ్య దానికంటే 100 మీద వచ్చేది ప్రతిదీ పర్సంటేజ్లో ఉంటుంది. 100 మీద వచ్చే ప్రతిదీ పర్సంటేజ్లో ఉంటుంది కాబట్టి మొదటి సంఖ్య 30 తక్కువ అంటే 70 అవుతుంది. రెండవ సంఖ్య మూడవ సంఖ్య కంటే 37 తక్కువ అంటే 63 అవుతుంది. మనకు కావాల్సిన సంఖ్యలు ఏమిటి, సెకండ్ నెంబర్ బై విచ్ సెకండ్ నెంబర్ ఈజ్ లెస్ దెన్ ఫస్ట్. సెకండ్ నెంబర్ 70 63 70, ఈ రెండింటి రేషియో చాలు. 7 10s 7 9s. మరి సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ కంటే ఎంత తక్కువ ఉంది, సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ కంటే ఎంత తక్కువ ఉంది, లేదు ఫస్ట్ నెంబర్ కంటే సెకండ్ నెంబర్ ఎంత తక్కువ ఉంది, 1 తక్కువ ఉంది. ఓవర్ 10, 1/10 లెస్ అంటే 10% లెస్ అన్నమాట. సో ఆన్సర్ ఈస్ ఏ. ఫస్ట్ నెంబర్ కంటే సెకండ్ నెంబర్ 1 తక్కువ ఉంది. బేస్ వాల్యూ ఈజ్ సెకండ్ నెంబర్ని ఫస్ట్తో పోలుస్తున్నాం కాబట్టి బేస్లో 10 వస్తుంది. 1/10 మీన్స్ 10% లెస్. ఇక్కడ మైనస్ సింబల్ అంటే తగ్గుతుంది అని, తక్కువ అని అర్థం. నెక్స్ట్, 2 numbers are 90% and 75% lesser than third number. Yes, here also we have 3 numbers, first number, second number, third number. 2 numbers are 90% and 75% lesser than third number. By what percent should the first number be increased? First number be increased so it becomes equal to the second number. Okay, రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కంటే 90% మరియు 75% తక్కువ అయినా మొదటి సంఖ్యను ఎంత శాతం పెంచితే అది రెండవ సంఖ్యకు సమానమగును. చూద్దాం. మూడవ సంఖ్యను 100% అనుకోండి, అప్పుడు మొదటి సంఖ్య దీనికంటే 90% తక్కువ అంటే 10% అవుతుంది. రెండవ సంఖ్య 75% తక్కువ అంటే 25 అవుతుంది. ఓకే రైట్. అయితే మనకేం చేయాలి, మొదటి సంఖ్యను ఎంత పెంచితే మొదటి సంఖ్యను ఎంత శాతం పెంచాలి. మొదటి సంఖ్య 10 to 25 ఎంత పెంచాలి, మొదటి సంఖ్యని ఎంత పెంచితే అది రెండవ సంఖ్యకు సమానం అవుతుంది అంటే ప్లస్ 15 పెంచాలి. మొదటి సంఖ్యను 15 పెంచాలి, దేని మీద 10 మీద. ఓకే
5 3s 5 2s 3/2 3/2 1/2 50%, 3/2 150%. లేదు అంటే చూడండి ఇక్కడ కొంచెం క్యాన్సిలేషన్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ 10, సెకండ్ నెంబర్ 25 వారా 5 2s 5 5s 2 5 కావాలంటే ఇంకా 3 యాడ్ చేయాలి. 3 దీనికి ఎన్ని రేట్లు, 2కి 3 అనేది ప్లస్ 3 చేయాలి. 2కి 3 అనేది 1.5 టైమ్స్. ఓకే, 2లో సగం 1 3 అంటే 3కి 2 ఎన్ని రెట్లు అంటే 1.5 టైమ్స్. 3కి 2 ఎన్నిసార్లు వస్తుంది, 3 రావాలంటే 2కి 1.5 టైమ్స్. 1.5 టైమ్స్ అంటే 150%. సో ఫస్ట్ నెంబర్ని మనము 150% పెంచితే అది సెకండ్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా మనము క్వశ్చన్స్ని క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 23rd. If first number is 8 whole 1/3% less than third number, 8 whole 1/3% the third number, and ratio of second and the third number is 15 is 16, then average of first and third number is how much less or more than second number. Very very important, most important questions ఈ రెండు కూడా. మొదటి సంఖ్య మూడవ సంఖ్య కంటే 8.1/3% తక్కువ, మరియు రెండవ మరియు మూడవ సంఖ్యల నిష్పత్తి 15:16 అయిన మొదటి మూడవ సంఖ్యల సరాసరి రెండవ సంఖ్య కంటే ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ తెలపండి. చూద్దాం ఆన్సర్. ఇందాక మనకి 30%, 37% ఇచ్చాడు. వాటిని డైరెక్ట్ 100కి తీసుకున్నాము, కానీ ఇక్కడ స్టాండర్డ్ పర్సంటేజ్ ఇచ్చాడు. అండ్ ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ తీసుకున్నాం. ఇక్కడ 8 whole 1/3% అంటే ఎంత వాల్యూ, 1/12. ఇక్కడ నాకు ఇది తక్కువ అన్నాడు, లెస్ తక్కువ అంటే తక్కువ, మైనస్ తీసుకుంటా. అంటే థర్డ్ నెంబర్ కంటే చూడండి, మొదటి సంఖ్య మూడవ సంఖ్య కంటే ఇంత తక్కువ. ఒకవేళ మూడవ సంఖ్య 12 అనుకుంటే దానికి ఒకటి తక్కువ, మొదటి సంఖ్య 11 అవుతుంది. ఓకే, 12 యొక్క 8 whole 1/3% వాల్యూ 1. 12లో ఇంత శాతం తగ్గాలంటే 1 తగ్గాలి. మూడవ నెంబర్ 12 అయితే ఫస్ట్ నెంబర్ 11 అవుతుంది. పక్కన నెంబర్ ఇంకేమి ఇచ్చిండు, సెకండ్, థర్డ్, రెండవ మరియు మూడవ సంఖ్యల నిష్పత్తి. రెండవ సంఖ్య మూడవ సంఖ్య యొక్క నిష్పత్తి 15:60 ఇచ్చాడు. సో ఇది కూడా నిష్పత్తి. కానీ చూడండి, ఫస్ట్ కేసులో థర్డ్ నెంబర్ 12 నిష్పత్తి, సెకండ్ కేసులో 16. ఇది తప్పు. దీన్ని సమానం చేయగలిగితే, నిష్పత్తిని మెర్జ్ చేయగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా చూడండి, ఈ రెండింటికి సమానం చేయాలి, రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకునే పద్ధతి ఒకటి మెథడ్ ఉంది. 16 తీసుకుంటున్నా, ఎల్సిఎం ఆఫ్ 16, 12 తీసుకుంటున్నా. చూడండి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తా అంటే, 16 ఆల్రెడీ 16 ఉంది, ఈ 12 నుంచి ఇంకెంత రావాలి 16లోకి, అదే ఆలోచించాలి. ఎక్స్క్యూజ్ మీ 12, నీలో ఉన్న 4 ఆల్రెడీ నాలో ఉంది, ఇంకా నీ నుంచి నాకు 3 రావాలి అంటే 48. లేదా నేను 12 తీసుకుంటా, 12తో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తా, ఈ రెండింటి ఎల్సిఎం. ఎక్స్క్యూజ్ మీ 16, నీలో ఉన్న ఒక 4 నాలో ఆల్రెడీ ఉంది, ఇంకొక 4 రావాలి, 12 4s 48. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తానికి 48 రావాలి ఎల్సిఎం. 48 రావాలంటే మొదటి నిష్పత్తిని నేను 4 చే మల్టిప్లై చేయాలి, సెకండ్ నిష్పత్తిని నేను 3 చే మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ నెంబర్ 4 11s 44, సెకండ్ నెంబర్ 3 15s 45, థర్డ్ నెంబర్ 12 4s 16 3s, ఏది తీసుకున్నా పర్లేదు 48. ఇప్పుడు మనకి ఆల్ నెంబర్స్ వచ్చేసాయి. నెంబర్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి మనము, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్. చూడండి, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్ చూడండి, ఫస్ట్ నెంబరు ఈవెన్ నెంబరే, థర్డ్ నెంబరు ఈవెన్ నెంబరే. మొదటి సంఖ్య సరి సంఖ్యనే, మూడవ సంఖ్య సరి సంఖ్యనే. ఫస్ట్ అండ్ సెకండ్ యొక్క యావరేజ్
ఈ రెండింటికి సరిగ్గా మధ్యలో ఉండే సరి సంఖ్య. ఆ సరి సంఖ్య ఏమవుతుంది? 46. మొదటి మూడవ సంఖ్యల యావరేజ్ ఎంత? 46. 46 ఆ యావరేజ్ సెకండ్ నెంబర్ కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? సెకండ్ నెంబర్ కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? యావరేజ్ 46, సెకండ్ నెంబర్ 45. సెకండ్ నెంబర్ కంటే యావరేజ్ ఎంత ఎక్కువ? 1 ఎక్కువ. దేనికంటే పోలుస్తున్నాం? సెకండ్ నెంబర్ కంటే. 1/45. 1/45 value is 2.22%. 1/45 value is 2.22%. క్యాలిక్యులేషన్ సింపుల్ చేసుకోవడానికి నేను ఫస్ట్ థర్డ్ నెంబర్ని మెర్జ్ చేసుకున్నా. ఇక్కడ థర్డ్ నెంబర్ యొక్క రేషియో 12 ఉంది, ఇక్కడ నిష్పత్తి 16 ఉంది. ఇది క్రైమ్. దీన్ని మార్చుకోవాలి, సమానం చేయాలి. థర్డ్ నెంబర్ యొక్క నిష్పత్తిని సమానం చేయాలి. దీన్ని మనం నిష్పత్తిని మెర్జ్ చేయడం అంటాం. ఎలా చేయాలి? 12, 16ల ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఈ డబ్బా కొట్టి అది కొట్టి ఆ ప్రయత్నం చేయకూడదు. ఈ విధంగా చేసుకోవాలి. 48 రావాలంటే 12ని 4 చేత, 60ని 3 చేత. కాబట్టి ఇక్కడ 4 11 కూడా మల్టిప్లై చేయాలి. ఫస్ట్ నెంబర్ 44, సెకండ్ నెంబర్ 45, థర్డ్ నెంబర్ 48. ఫస్ట్ సెకండ్ రెండు సరి సంఖ్య, వాటి యొక్క యావరేజ్ మధ్యలో ఉండే సరి సంఖ్య అవుతుంది 46. ఈ సరి సంఖ్యకి ఈ యావరేజ్కి సెకండ్ నెంబర్కి పోలుస్తున్నాం. సెకండ్ నెంబర్ కంటే యావరేజ్ 1 ఎక్కువ ఉంది. బేస్ వాల్యూ 45తో పోలుస్తున్నాం. 1/45. 1/45 వాల్యూ 2.22%. నెక్స్ట్, if A is 28% more than B, A is 28% more than B and C is 25% less than the sum of A and B. C is 25% less than sum of A and B. Then by what percent will C be more than A? A B కన్నా 25% ఎక్కువ, A Bల మొత్తం కన్నా C 25% తక్కువ అయినా ఏ కన్నా సి ఎంత శాతం ఎక్కువ? ఒక దశాంశ స్థానంలో సవరించి చెప్పాలి. చూడండి, మన దగ్గర ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. నాకు ఏ బి కన్నా 25% ఎక్కువ, బి తెలియదు, అందుకే నేను బిని 100% 100 అనుకున్నాను. అప్పుడు ఏ ఖచ్చితంగా దానికంటే 25 ఎక్కువ, 125 అవుతుంది. ఇప్పుడు సి గురించి రాయాలి నేను. ఇది ఇంపార్టెంట్. సి గురించి రాయాలి. సి గురించి ఏమన్నాడు? C is 25% less than the sum of A and B. A B ల మొత్తం ఎంత? A B ల మొత్తం 228. దానికన్నా ఎంత తక్కువ? 25% తక్కువ. 200 మొత్తంలో 25% అంటే 1/4 తక్కువ C విలువ. A B ల మొత్తం 228, ఆ మొత్తం కన్నా 1/4% తక్కువ. నేను చూడండి, 228 కామన్ తీస్తే 1 - 1/4 3/4 అవుతుంది. 4 × 5 = 20, 4 × 5 = 20, 28, 4 × 20, 57 × 3 171. థర్డ్ నెంబర్ ఎంత? 171. రైట్. ఇప్పుడు దేని కంపేర్ చేయాలి? దెన్ బై వాట్ పర్సెంట్ విల్ సి బి మోర్ దెన్ ఏ? సి కన్నా సి ఏ కంటే ఎంత ఎక్కువ? సి ఏ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 128 కంటే 171, 43 ఎక్కువ ఉంది. దేనికన్నా? 128 కన్నా. ఇంటూ పర్సంటేజ్ కావాలి కాబట్టి 100%. మా ఇక్కడ స్టాండర్డ్ ఫ్రాక్షన్ వచ్చింది, పర్సంటేజ్ రాసేసా. ఇక్కడ స్టాండర్డ్ ఫ్రాక్షన్ రావట్లేదు. చూద్దాము. అయితే నేను ఎగ్జాక్ట్ వాల్యూ చేయను. 43కు 3% చేయండి, 43కు 3 రెట్లు చేయండి. 3 × 3 = 9, 129. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 128. 43కు 3 రెట్లు చేస్తే సుమారు 128 కంటే ఎక్కువ రావచ్చు, కానీ సుమారు 128. దీన్ని ఏమంటా నేను? అప్పుడు 43ని 120ని క్యాన్సిల్ చేస్తే సుమారు 1/3 × 100% అనుకుంటా. ఈ వాల్యూ దేనికి సమానము? సుమారు విలువని. 100/3 అంటే 33.33%. కానీ యాక్చువల్లీ ఇది 129 కాదు కదా, 129 వస్తుంది. 129 కాదు, ఇది 129 కంటే తక్కువ. హారం తక్కువ అంటే డివిజన్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ కొంచెం ఎక్కువ ఉండాలి. 33 ఎక్కువ ఉండాలి. అప్పుడు ఆన్సర్ ఖచ్చితంగా అప్రాక్సిమేట్లీ 33.6% అవుతుంది. నా మాట మళ్ళా చెప్తున్నా నేను. ఈ 43 యొక్క గుణిజం కాదు ఇది, కానీ దాని గుణిజానికి దగ్గరలో ఉంది.
43 ఇంటూ 3 చేస్తే 129, 43కి గుణిజం 129, దానికి దగ్గరలో 128 ఉంది కాబట్టి నేను దీన్ని 129 అనుకుంటే 43/129 1/3 అవుతుంది. అప్పుడు హారంలో విలువ ఎక్కువైతే క్యాన్సిలేషన్ చేస్తే భిన్నం విలువ తక్కువ, హారంలో విలువ తక్కువ అయితే ఆ భిన్నం విలువ ఎక్కువ. హారంలో విలువ ఎక్కువైతే ఆ భిన్నం విలువ తక్కువ, హారంలో విలువ తక్కువైతే ఆ భిన్నం విలువ ఎక్కువ. అట్లా 1/3 into 100% 33.33% రావాలి. కానీ ఇది 128 తక్కువ, 129 కాదు 128. ఈ విలువ తక్కువైందంటే ఈ భిన్నం విలువ దీనికంటే కొంచెం ఎక్కువ రావాలి, కొంచెం ఎక్కువ. ఇది 33 కంటే తక్కువ ఉంది కాదు, చాలా ఎక్కువ ఉంది కాదు, ఇది చాలా తక్కువ ఉంది కాదు. సో 33.6% is the approximate value. Next question, 25th. A is 25% more than B and B is 40% less than C. If C is 30% more than D, then by what percent A is less than D? Final గా మనకి A కి D కి రిలేషన్ రావాలి. చూద్దాం. A B కన్నా 25% ఎక్కువ మరియు B C కన్నా 40% తక్కువ, C D కన్నా 30% ఎక్కువ అయినా A D కన్నా ఎంత శాతం తక్కువ? కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మనకి ఇచ్చినవన్నీ స్టాండర్డ్ పర్సంటేజెస్ వాల్యూస్, ఇచ్చినవన్నీ స్టాండర్డ్ పర్సంటేజ్ వాల్యూ రేషియో మెథడ్లో చేస్తున్నాను నేను. ఏ మెథడ్లో? రేషియో మెథడ్. A is to B ఫైండ్ అవుట్ చేద్దాం. A B కన్నా ఎంత శాతం ఎక్కువ? 25%. 25% అంటే 1/4. B కన్నా A ఎక్కువ. ఒకవేళ బేస్ B వాల్యూ 4 యూనిట్స్ అయితే దానికంటే ఒకటి ఎక్కువ A is 5 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ B is to C చూద్దాం. B is 40% less than C. 40% లెస్ కాబట్టి పర్సెంట్ రాస్తున్నాం. 40% వాల్యూ 2/5 లెస్. ఒకవేళ C 5 యూనిట్స్ అయితే B దానికి 2 తక్కువ 3 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ C is 30% more than D. CD యొక్క రేషియో తీసుకున్నాం చూడండి. 30% more. 30%, what is the value of 30%? 3/10. If D is 10, then C is 3 more, 13. Okay. D 10 అయితే దానికి 3 ఎక్కువ C అవుతుంది. ఈ రేషియో నేను మెర్జ్ చేస్తున్నా. మెర్జ్ చేసే ముందు క్యాన్సిలేషన్ చేస్తున్నా చూడండి. 5 క్యాన్సల్, ఇంకేమైనా సేమ్ సైడ్స్ క్యాన్సల్ కావు. ఇక్కడ B క్యాన్సల్, C క్యాన్సల్. ఫైనల్ ఆన్సర్ A is to D వస్తుంది మనకి. ఎలా? 13 3s 39 is to 4 10s 40. ఇది ఎలా వచ్చిందో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాట్ పర్సెంట్ A is less than D? A D కన్నా ఎంత తక్కువ? A D కన్నా ఎంత తక్కువ? 1 తక్కువ, ఓవర్ 40. 1/40 అంటే 2.5% లెస్. ఇది తక్కువ వాల్యూ. D కన్నా A 1 తక్కువ, Dతో పోల్చుతున్నాం కాబట్టి బేస్ వాల్యూ 40, 1/40 is 2.5% లెస్. ఆన్సర్ ఇస్ B. ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. నేను A is to B ని నేను A/B గా రాయొచ్చు, అవునా? A/B వాల్యూ 5/4. ఎందుకు? 5:4 ని 5/4 రాయొచ్చు. మల్టిప్లికేషన్ చేస్తున్నాను అంతే. మల్టిప్లికేషన్ ఈ మెథడ్లో చేసిన చూద్దాం. B is to C నేను B/C రాయొచ్చు, దాని వాల్యూ 3/5. C is to D ని C/D గా రాయొచ్చు, దాని వాల్యూ 13/10. B/C కట్, A/D 5 కట్, 13 3s 39 by 4 10s 40. ఇదేనా? A is to D equal 39 is to 40. ఎస్, ఇలా వచ్చింది అనమాట. నేను ఇలా రాసి క్యాన్సిల్ అవుతుంది. నేను ఈ రేషియోని మల్టిప్లై చేస్తున్నా. డినామినేటర్ న్యూమరేటర్ కట్. ఇక్కడ కూడా న్యూమరేటర్ డినామినేటర్లో ఈక్వల్ టర్మ్స్ గెట్స్ క్యాన్సిల్. ఎస్, ఇవి న్యూమరేటర్స్, ఇవి డినామినేటర్స్, ఇవి న్యూమరేటర్స్, ఇవి డినామినేటర్స్. ఈ లవాలు హారాలు, లవహారాల్లో సమాన పదాలు ఇట్లా కాకుండా ఇట్లా క్యాన్సిల్ చేయొచ్చు. ఇది ఒక కాన్సెప్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 25% ఆఫ్ హాఫ్ ఆఫ్ ఎక్స్, 25% ఆఫ్ హాఫ్ ఆఫ్ ఎక్స్, చూడండి ఎక్స్ యొక్క సగంలో 25% విలువ, 25 అంటే నాకు 1/4 ఇంటూ హాఫ్, సగం, సగం అంటే 1/2, దేనిలో ఎక్స్లో, ఇక్కడ క్యాపిటల్స్లో ఉన్నాయి, ఇంటూలు అవి కాకుండా ఉండడానికి నేను స్మాల్లో రాస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు 2.5 టైమ్స్ ఆఫ్ 2.5 టైమ్స్ ఆఫ్ వాల్యూ ఆఫ్ 30%, 30% అంటే 3/10 ఆఫ్ 1/4, 1/4 అంటే 1/4 ఆఫ్ y, ఆఫ్ y. నేను స్మాల్ వై రాస్తున్నాను, ప్రాబ్లంలో క్యాప్లో ఇచ్చింది, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ యొక్క సగంలో 25% అంటే 1/4, ఈ విలువ దేనికి సమానము, y యొక్క 1/4 వంతులో 30%కు 2.5 రెట్లు. సింపుల్గా క్యాల్కులేషన్ చేయడమే. నెక్స్ట్ 2.5 1 2.5 4 4 2 10 కాబట్టి 4 కట్ 2 1 2 2 నాకు x is 2 కావాలి, x is 1 into x equal 1/2 into y, x is to y వచ్చేసి 1 is to 2 అవుతుంది. డైరెక్ట్ x by y equal 1/2, x is to y 1 is to 2. మనకి ఏం కావాలి, x y కన్నా ఎంత శాతం తక్కువ లేదా ఎక్కువ, x చూడండి ఇది x1 y2, y కన్నా ఎంత తక్కువ, 1 తక్కువ, y కన్నా కాబట్టి బేస్ వాల్యూ 1, 1/2 తక్కువ, 1/2 తక్కువ అంటే ఎంత, 50% లెస్, 50% లెస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా నిష్పత్తిని మెర్జ్ చేయడం, మల్టిప్లికేషన్ చేసి, నేను ఈ మెథడ్ని రిఫర్ చేయను, ఎందుకంటే ఇలా రాసుకోవాలి క్యాన్సలేషన్, డైరెక్ట్ రేషియో ప్రకారం రాసేస్తాను. ఓకే, ఈ రేషియోస్ని, ఈ పర్సంటేజెస్ని రేషియో రూపంలో కన్వర్ట్ చేయాలి, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, 27th క్వశ్చన్, A is 20% less than B, C is 30% more than D. If D is 25% less than A, then which of the following is true? A B కన్నా 20% తక్కువ, A B కన్నా 20% తక్కువ, మరియు C D కన్నా 30% ఎక్కువ, D A కన్నా 25% తక్కువ అయినా క్రింది వానిలో ఏది సత్యం? Next question, 27th. A is 20% less than B and C is 30% more than D. If D is 25% less than A, then which of the following is true? A B కన్నా 20% తక్కువ మరియు C D కన్నా 30% ఎక్కువ, D A కన్నా 25% తక్కువ అయినా క్రింది వారిలో ఏది సత్యం? జాగ్రత్తగా గమనిస్తే ఆప్షన్స్ అన్ని రిలేషన్ బిట్వీన్ B అండ్ C లోనే ఉన్నాయి, సిబిల మధ్య సంబంధంలో ఇచ్చాడు కాబట్టి ఏ డీలతో అవసరం లేదు, అంటే క్యాన్సిలేషన్ అవుతున్నాయి అని మైండ్లోకి రాసుకోవాలి. ఆన్సర్ చూడండి, ఏ ఈజ్ టు బి రాసిన రేషియో మెథడ్లో చేద్దాం. 20% లెస్, 20% లెస్ అంటే 1/5 మైనస్, ఏ ఈజ్ 20% లెస్ దెన్ బి, ఏ బి కన్నా 20% తక్కువ, బి విలువ 5 యూనిట్లు అయితే దానికంటే 1 తక్కువ ఏ, ఇది ఏ ఈజ్ టు బి. నెక్స్ట్ సికి డికి రిలేషన్ ఇచ్చిండు, సి ఈజ్ టు డి చూద్దాం. సి ఈజ్ 30% మోర్ దాన్ డి, 30% వాల్యూ ఈజ్ 3/10, మోర్ దెన్ అంటే ప్లస్, ఒకవేళ డి 10 యూనిట్లు అయితే దానికంటే 3 ఎక్కువ, సి 13 అవుతుంది. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ డి అండ్ ఏ ఇచ్చాడు, డి ఏ కన్నా 25% తక్కువ, డి ఈజ్ టు ఏ, 25% వాల్యూ, 25% అంటే 1/4, ఇక్కడ తక్కువ అని ఇచ్చాడు కాబట్టి లెస్, ఒకవేళ ఏ 4 యూనిట్లు అయితే డి 1 తక్కువ, 3 యూనిట్లు అవుతుంది. దీన్ని ఇప్పుడు మెర్జ్ చేయాలి, మల్టిప్లికేషన్ చేస్తున్నట్టు మనం. ఈక్వల్ టర్మ్స్, డి డి కట్, ఏ ఏ కట్, సి ఈజ్ టు బి, సి ఈజ్ టు బి, ఇట్ సైడ్ కూడా బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేసుకుందాం. 13 3
39:5 అంటే అర్థము C/B ఈక్వల్ 39/50 అవుతుంది. 39/50. నేను ఈ మెథడ్ కాకుండా దీనికి కొంచెం మారుద్దాం, సింప్లిఫై చేద్దాం. ఎందుకు అంటే నాకు ఇక్కడ 50 ఉంది, 100 మీద వచ్చే డైరెక్ట్ పర్సంటేజ్లో ఉంటుంది. ఇంటూ 2 చేస్తున్నా, ఇది ఎంత అవుతుంది? 39 డబుల్ చేస్తే 60, 78:100. అంటే ఇక్కడ C/B ఈక్వల్ ఏం రాయొచ్చు? 78/100. C ఈక్వల్ 78/100 అంటే 0.78. ఈ డినామినేటర్లో B ఇటు వస్తే ఇంటూ B అవుతుంది. సో C వాల్యూ Bకు 0.78 టైమ్స్, C వాల్యూ Bకు 0.78 టైమ్స్. ఇది ఆన్సర్. ఎలా తెలిసింది? ఇక్కడ నాకు 50 ఉంది, 100 మీద వచ్చేది డైరెక్ట్ పర్సంటేజ్లో ఉంటుంది మనకి. సో 78:100ని 78/100 రాయొచ్చు. 100 మీద ఉన్న డైరెక్ట్ పర్సంటేజ్లో వస్తుంది కాబట్టి నేను ఇంటూ 2 చేసుకున్నాను, నా క్యాలిక్యులేషన్ ఈజీ చేసుకోవడానికి. C ఈక్వల్ 0.78 ఇంటూ B అడిపోతే ఇంటూ B అవుతుంది. సో ద రిలేషన్ ఈస్ B ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్, క్లాస్ 4 ఆఫ్ పర్సంటేజ్. మోస్ట్ ఇంపార్టెంట్. టెక్నిక్గా చేస్తాం చూడండి. A is 20% more than B. B is 25% more than C. C is 60% less than D, and D is 20% more than E. Based on the above information, which of the following is true? ఈ ఆప్షన్స్ ఇచ్చాను, ఇంగ్లీష్ కన్నా తెలుగులో ఉన్నాయి. A B కన్నా 20% ఎక్కువ, B C కన్నా 25% ఎక్కువ, C D కన్నా 60% తక్కువ, D E కన్నా 20% ఎక్కువ. పై సమాచారం ఆధారంగా క్రింది వానిలో ఏది సత్యమో తెలపాలి. ఫస్ట్ A is to B చూద్దాం. A is 20% more than B. A B కన్నా 20% ఎక్కువ. నాకు 20% యొక్క సెకండ్ చూసి ఇది 1/5. ఒకవేళ B 5 యూనిట్స్ అయితే దానికంటే 1 ఎక్కువ, 6 అవుతుంది A. ఇది A is to B. నెక్స్ట్ B కు C కి రిలేషన్ ఇచ్చిండు. B is to C చూద్దాం. B is to C. 25% మోర్, 25% ఎక్కువ అట. B C కన్నా 20% ఎక్కువ, అంటే 20% ఫ్రాక్షన్ వాల్యూ 1/4. C 4 యూనిట్లు అయితే దానికంటే 1 ఎక్కువ, 5 యూనిట్లు B అవుతుంది. నెక్స్ట్ C is to D చూద్దాం. C కు D కి రిలేషన్ ఇచ్చింది. C is 60% less than D. C D కన్నా 60% తక్కువ. తక్కువ అంటే మైనస్ వస్తుంది, 60%. నాకు తెలిసి దీన్ని 3 into 20% రాయొచ్చు. 20% వాల్యూ 1/5, బట్ దీనికి 3 రెట్లు కాబట్టి 3/5 తక్కువ. ఒకవేళ D 5 యూనిట్లు అయితే దానికన్నా 3 తక్కువ, 2 C అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ D is 20% more than E. D E కన్నా 20% ఎక్కువ. D కి E కి రిలేషన్ చూస్తాం. 20% ఫ్రాక్షన్ వాల్యూ 1/5, కానీ ఇక్కడ ఎక్కువ అన్నాడు కాబట్టి ప్లస్ వాల్యూ తీసుకుంటాం. ఒకవేళ ఈ 5 యూనిట్స్ అయితే దానికన్నా D 1 యూనిట్ ఎక్కువ, 6 అవుతుంది. ఇప్పుడు ఈ రేషియోని మెర్జ్ చేయాలి. నేను ఈ రేషియోని ఏం చేయాలి? మెర్జ్ చేయాలి. చూడండి, B 2 ఇక్కడ సేమ్ ఉన్నది, నో ప్రాబ్లం. C మాత్రం డిఫరెంట్గా ఉంది, D కూడా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ C వాల్యూ 4 అయితే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ D వాల్యూ 5 అయితే ఇక్కడ 6 ఉంది. దీన్ని మెర్జ్ చేయాలి. ఇది 4 కావాలి. C ఎంత కావాలి? 4 కావాలంటే ఈ రేషియోని నేను ఇంటూ 2 చేస్తాను, ఇది 4 అవుతుంది. అప్పుడు ఇది 10 అవుతుంది. ఇక్కడ D10 అయితే ఇక్కడ కూడా D10 కావాలి. 10 కావాలంటే దీన్ని ఏం చేస్తాం మనము? 6/10 కావాలి. నేను 5/3 చేస్తాను. నేను 5/3 మల్టిప్లై చేస్తే 5 6 30/3 10 అవుతుంది. ఎస్, మెర్జ్ చేసిన రేషియో ఒకసారి రాస్తున్నాను. నేను మెర్జ్ చేసిన రేషియో రాస్తున్నా. A is 6:5, A is to B, B is to C is 5:4, అలాగే C is to D is 2 2s are 4, is to 2 5s are 10. నెక్స్ట్ D is to E 6 5s are 30/3, 10 is to 5 5s are 25/3. ఇది రేషియో. ఫైనల్గా
A:B:C:D:E ఏది క్యాన్సిల్ చేయట్లేదు నేను, ఎందుకంటే రిలేషన్ అన్ని డిబి ఈఏ ఏడి సిఏ రూపంలో ఉన్నాయి కాబట్టి ఏ రిలేషన్ నేను క్యాన్సిల్ చేయట్లేదు, డైరెక్ట్ రాస్తాను. సో డైరెక్ట్ A6 B5 C4 యూనిట్స్ D10 యూనిట్స్ E25/3 యూనిట్స్. ఇది వచ్చేసి ఇప్పుడు కంపారిజన్లోకి వెళ్ళాలి. ఏను బీతో ఏను సితో ఏను డితో ఏను ఈతో బీను సితో ఇట్లా చేయడం కష్టం. ఆప్షన్స్ని బాగా గమనించండి. ఇక్కడ డికి బికి రిలేషన్ ఉంది, ఇక్కడ ఈకి ఏకి ఏకి డికి ఏకి సికి ఎక్కువ సార్లు ఆప్షన్లో ఏం కనబడింది మనకి ఏకి. కాబట్టి ఫస్ట్ ఏతో మిగిలిన వాటన్నిటిని కంపేర్ చేద్దాం. ఇక్కడ ఏకు బికి రిలేషన్ ఉందా లేదు, కాబట్టి ఏకు బికి నేను కంపేర్ చేయను. నెక్స్ట్ ఏకు సికి ఉంది, పోలుద్దాం. ఏ కంటే సి కంటే ఏ ఎంత ఎక్కువ లేదా ఏ కంటే సి ఎంత తక్కువ, అరే అన్నాడు సి ఇస్ 24% లెస్ దెన్, కాబట్టి ఏ కంటే సి ఎంత తక్కువ 2 యూనిట్స్ తక్కువ ఓవర్ 6. 2/6 అంటే 66.66%, కానీ ఇక్కడ 24% ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఇది కాదు. నేను ఇక్కడ ఇప్పుడు ఏతో సితో చేయడం రాంగ్. నెక్స్ట్ ఏను డితో కంపేర్ చేస్తా. ఏతో డి ఉంది, ఏతో డి ఉంది, ఏతో ఈ ఉంది. ఫస్ట్ ఏతో డి చేద్దాం. ఇది ఏ కన్నా డి ఎంత ఎక్కువ 4% ఎక్కువ, లేదా ఇక్కడ కంపేర్ చూడండి ఏ ఇస్ 40% లెస్ దెన్ డి, లేదా డి కన్నా ఏ ఎంత తక్కువ 4 తక్కువ, డితో పోలుస్తుంది కాబట్టి ఓవర్ 10 వస్తుంది, బేస్ వాల్యూ 10 అవుతుంది. అమ్మా 1/10 10%, 4/10 40% లెస్. చూడండి 40% లెస్. సో ఆన్సర్ ఇస్ సి. ఇక మిగతా కంపేర్ చేయాల్సిన అవసరము లేదు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏతో బి ఎందుకు ఏతోనే కంపేర్ చేయాలి, బితో సి బితో ఏ ఎందుకు చేయకూడదు అంటే ఆప్షన్స్లో ఏ ఎక్కువ సార్లు కనబడింది. 3 ఆప్షన్స్లలో ఏతోనే కంపేర్ చేసింది కాబట్టి నేను ఏతో స్టార్ట్ చేస్తాను. కానీ ఎక్కడ కూడా ఏను బిను కంపేర్ చేయలేదు వాడు, కాబట్టి ఏతో బిను కంపేర్ చేయడం టైం వేస్ట్. ఏతో సి చేస్తా. సి 24% లెస్ దెన్ అన్నాడు, కానీ నేను చేస్తే సి ఏ కన్నా 66.66% తక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్ ఏతో డిని కంపేర్ చేస్తున్నా. డి కన్నా ఏ 4 తక్కువ ఉంది, డితో పోలుస్తున్నాం కాబట్టి బేస్ వాల్యూ 10 అవుతుంది. 1/10 10% కాబట్టి 4/10 40% లెస్ తక్కువ కాబట్టి. సో ఆన్సర్ ఈజ్ సి. ఈ విధంగా మనము షార్ట్ టెక్స్ట్ను ఉపయోగించి చేస్తాం ప్రాబ్లమ్స్. ఇది 4th క్లాస్లో 28 క్వశ్చన్స్ దాదాపు ఇది చేసి ఇప్పటికీ నేను మీతో ఒక 60 to 70 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను. ఇంకా ఒక 80 క్వశ్చన్స్ దాకా డిస్కస్ చేయాల్సి ఉంది. ఒక్క సెకండ్ ఈ వీడియోని వినండి అందరూ. సబ్స్క్రైబర్స్ అండ్ క్లాస్ వినేటోళ్ళందరికీ ఒక మాట ఏంటంటే, నా క్లాస్ కేవలం కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది, ఫార్ములా బేస్డ్ ఉండదని చెప్పాను, అదే విధంగా నడుస్తుంది. నా ఛానల్లో వచ్చే వీడియోలన్నీ నా క్లాస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.